ఎవరికైనా సరే అనుమానం ఎక్కువైందంటే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు డెత్ అంటారు కదా. అంటే అనుమానం కనుక ఎక్కువైందంటే ఆటోమేటిక్గా అది చావుకు దారి తీసిద్ది అనడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆడేమైంది, వీధి కుక్కలు ఉంటాయి కదా, సో ఆ వీధి కుక్కలు వచ్చేసి పల్లీలు, గ్రౌండ్ నట్స్ తెలుసు కదా, సో పల్లీల్ని నాకటం జరిగిందనమాట. సో నాకిన తర్వాత అవే పల్లీలు ఒక చిన్న పిల్ల తినేసింది. సో చిన్నపిల్ల తినేసిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉంటారో తను ఏం చేసింది, అరే ఈ పల్లీలు తింది తనకి ర్యాబీస్ ఏమైనా వచ్చిద్దామని చెప్పేసి వచ్చిందనుకొని తను అనుమానపడింది. సరే వాళ్ళ భర్త ఏం చేశాడు, సరే నీకు ఇంత అనుమానం ఉంది కదా, సో ఈ అనుమానం ఎందుకు, ఇక్కడ డైరెక్ట్గా తీసుకెళ్ళి టీకా వేయిద్దామని చెప్పేసి టీకా వేయించాడు. వేయించిన తర్వాత కూడా తనకి అనుమానం బాగాలేదన్నమాట. అనుమానం పోకపోయేసరికి తను ఇంకా భయపడి ఏం చేసింది, ఆ చిన్నపిల్లని చంపేసి తను కూడా ఊరేసుకోవడం జరిగిందనమాట. సో ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ఎదురైంది. అయితే ఇదంతా నీకెవరు చెప్పారు భయ్యా అంటే, ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం వాళ్ళ హస్బెండే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. సో తనకి మతిస్థిమితం కోల్పోయి సో ఈ విధంగా చేసిందని చెప్పేసి ఆయన అయితే విచారం వ్యక్తం చేయడం జరిగిందనమాట.